ఈ ధనుర్మాసంలో కూడారై అని ఒక ఉత్సవం వస్తుంది. చివర ఇంకొక 3 రోజుల్లో 4 రోజుల్లో ధనుర్మాసం అయిపోతుంది అనగా. నాకు రంగనాథుడితో పెళ్ళైతే గుండిగలు అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద పాత్రలు, గంగాలం అటువంటివి 100 వాటితో పాయసం సమర్పిస్తాను అని అనుకుంది, మొక్కుకుంది ఆవిడ. కానీ పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది కదా, మొక్కు తీరలే కదా సార్. గోదాదేవికి వివాహమైంది. ఎవరితో? రంగనాథుడితో. వెళ్ళిపోయిందిగా, వైకుంఠానికి వెళ్ళిపోయింది కదండి. మరి మొక్కు ఎవరు తీర్చాలి? ఆవిడ వెళ్ళిపోయిన 4000 సంవత్సరాల తర్వాత రామానుజుల వారు వచ్చారు. రామానుజులు ముందు పుట్టారా, గోదాదేవి ముందు పుట్టిందా? గోదాదేవి. కానీ రామానుజులు ఏమని పిలుస్తారు తెలుసా? గోదాగ్రజ అని పిలుస్తారు. ఎట్లా? ఒక అన్నయ్య మాదిరి ఆయన గోదాదేవిని భావించి మా అమ్మ అలా కోరుకుంది అని ఆయన కాలం నుంచి ఇలాగా ఆ కూడారై ఉత్సవం చేస్తారు. పాయసం చేసి అద్భుతంగా, అంటే చేతిలో పోస్తే కారేదాకా అదంతా అమృతం. అది మేము చాలా దివ్య దేశాల్లో మా భాగ్యవశాన స్వీకరించాం.